అందరికీ నమస్కారము. ఈరోజు యుక్తధారాలో ప్లానింగ్ ఎలా చేయాలి, క్లార్ట్ ఉపయోగించి యుక్తధారాలో ప్లానింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే క్లార్ట్కి సంబంధించి మన అందరూ కూడా టీఏలు మొబైల్ నందు పనులు గుర్తించడం జరుగుతుంది. అలా గుర్తించినవి ఈ పోర్టల్ నందు మనము రిపోర్ట్లో చూసుకోవచ్చు. ఆల్రెడీ అందరికీ కూడా లాగిన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే యాక్చువల్ ఫామ్స్ మనం ఏవైతే క్లార్ట్ యాప్లో క్యాప్చర్ చేస్తామో ఆ వర్క్స్ అన్నీ కూడా యాక్చువల్ ఫామ్స్ నందు డిస్ప్లే అవుతాయి. అది క్లిక్ చేస్తే ఇలా మనకు అన్ని జిల్లాలు కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఫిల్టర్ రికార్డ్స్ అని ఉంది. ఇందులో మనము డేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అక్టోబర్ 2 నుంచి మనకు ప్లానింగ్ స్టార్ట్ అయింది కనుక అక్టోబర్ 2 తీసుకొని ఈరోజు వరకు ఎన్ని రికార్డ్స్ మనకు ఉన్నాయో అక్కడ వరకు మనం ఇక్కడ ఫిల్టర్ పెట్టుకోవాలి. ఫిల్టర్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మనకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్ట్రిక్ట్ అనంతపూర్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఆత్మకూరు తీసుకుంటున్నాను నేను మండలము. అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ రంగంపేట గ్రామ పంచాయతీ తీసుకుంటున్నా. రంగంపేటకు సంబంధించి ఇక్కడ ఒక సోప్పిట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మాత్రమే తీసుకుంటాం. దీన్ని కేఎంఎల్గా తీసుకున్నాం. కేఎంఎల్ మనకు ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో ఈ కేఎంఎల్ని యుక్తధారాలో వేద్దాం. ఇక్కడ చూసినట్టయితే నేను రంగంపేటకు సంబంధించిన ఎంఎస్సి లాగిన్ ఓపెన్ చేశాను. ఇందులో ఇక్కడ కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంది. ఇక్కడ మనకు 3 ఇయర్స్ ఇచ్చారు. 2025, 26, 26, 27, 27, 28. మనము 2025, 26 అనేది పైలట్ ప్రాజెక్ట్స్కి మాత్రమే చేయాలి. పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు ప్రతి మండలంకి ఒక్కొక్క గ్రామ పంచాయతీని లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. వాటిని మాత్రమే ఇందులో చేయాల్సి ఉంటుంది. మిగిలిన జీపీలలో 2026, 27 తీసుకోవచ్చు. అలాగే మనము ఇంకా ఎక్కువ బగ్స్ ఏవైనా ఐడెంటిఫై చేసింటే నెక్స్ట్ ఇయర్కి కూడా 2027, 28కి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనము 2026, 27కి ప్లాన్ చేద్దాం. సో క్లిక్ హియర్ స్టార్ట్ ప్లానింగ్. ఇక్కడ ముఖ్యమైన విషయము గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏమంటే 2026, 27లో మనము ఏవైనా పనులు చేయాలి అంటే అవి ఖచ్చితంగా ఏ గ్రామ పంచాయతీలోనైనా చేయాలి అంటే యుక్తధార నుంచి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. తర్వాత అవన్నీ కూడా D2 లాగిన్లోకి డైరెక్ట్గా యుక్తధార నుంచే వస్తాయి. సో అంతేకాకుండా సెల్ఫ్ ఏవైనా మనకు షెల్ఫ్లో మనకు ఉన్న పనులు ఏవైనా కానీ స్టార్ట్ కాని పనులు ఏవైనా ఉన్నా లేదా 80% కన్నా తక్కువ ఖర్చైన పనులున్నా ఈ మార్చి
31/2026 తర్వాత పోర్టల్లో కనిపించవు. ఇది గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా 2026 ఏప్రిల్ 1 నుంచి మనము ఏదైనా షెల్ఫ్ కొత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. అవి యుక్తధార నుంచే వేసుకోవాలి. ముందులాగా మనము ఎస్టిమేట్స్ చేసి తర్వాత ఏప్రిల్ తర్వాత స్పిల్ ఓవర్ చేసుకొని దాన్ని వేసుకుందాము అనేది అవకాశం అయితే ఇందులో ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఇది గుర్తుంచుకొని మీరు ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ బౌండరీ గ్రామ పంచాయతీ బౌండరీ ఉంది. ఇది రంగంపేటకు సంబంధించిన గ్రామ పంచాయతీ బౌండరీ. ఇవి ఆల్రెడీ తెలుసు మనకు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బౌండరీస్ కావచ్చు, థిమాటిక్ లేయర్స్ కావచ్చు, సిఎస్వి. ఆల్రెడీ మనకు సిఎస్వి అనేది ఏవైనా భువన్ ద్వారా క్యాప్చర్ చేస్తే ఇందులో వస్తుంది, లేదు అంటే రాదు. జీపీ రెజల్యూషన్, ఇది మస్ట్ అండ్ షుడ్గా మనము జీపీ రెజల్యూషన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ కానీ జిఏడబ్ల్యూ వర్క్స్ కానీ మీరు చేసినప్పుడు జీపీ రెజల్యూషన్ అప్లోడ్ చేయకపోతే వాటిని మనము గ్యాస్ లాగిన్కి పంపించడానికి వీలు లేదు. కనుక జీపీ రెజల్యూషన్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర జీపీ రెజల్యూషన్ ప్రస్తుతం లేకపోతే ఏదైనా పీడిఎఫ్ ఉంటే అప్లోడ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తుంది. నేను ఇక్కడ ఏదో ఒక పీడిఎఫ్ని తీసుకుంటున్నా. ఖచ్చితంగా జీపీ రెజల్యూషన్ అనేది ఇక్కడ ఆప్షన్ ఖచ్చితంగా ఉంది కనుక అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఏదో ఒకటి వేశాను, తర్వాత జీపీ రెజల్యూషన్ ఒరిజినల్ది ఇందులో అప్లోడ్ చేస్తే రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఇలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే నెక్స్ట్ స్టేజ్లో ఇక్కడ జిఏడబ్ల్యూ నాన్ జిఏడబ్ల్యూ ఉంది. జిఏడబ్ల్యూ ఎప్పుడైనా కానీ మీరు ఏవైతే క్లాట్లో క్యాప్చర్ చేస్తారో వాటిని చేసేటప్పుడు ఇక్కడ ప్రాబబుల్ లొకేషన్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్. మీరు ఏవైతే క్యాప్చర్ చేసినవి ప్రాబబుల్ లొకేషన్స్ కింద ఉన్నాయా లేదా అనేది చెక్ చేసిన తర్వాతనే మీరు ప్లానింగ్ చేసుకోండి. అలాగే నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్, ఆల్రెడీ మనము నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ కూడా క్లాట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. నేను ఒక నాన్ జిఏడబ్ల్యూ వర్క్ను తీసుకుంటాను. ఓకే, నేను ఇప్పుడు ఒక సోప్ పిట్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ కేఎంఎల్ ఆల్రెడీ నేను క్లాట్ నుంచి డౌన్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని ఇక్కడ క్లాట్ నుంచి డౌన్లోడ్ చేసిన దాన్ని ఇక్కడ చూసినట్టయితే మనకు ఆప్షన్ ఉంది, కేఎంఎల్ని ఇందులో వేసుకునే ఆప్షన్. ఇక్కడ చూడండి, యాడ్ కేఎంఎల్ ఆర్ షేప్ ఫైల్ అని ఇచ్చారు. సో ఇది క్లిక్ చేస్తే మనకు ఇన్ని రకాలైన ఫైల్స్ని ఇక్కడ అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. సో నేను కేఎంఎల్ ఆల్రెడీ ఉంది కనుక కేఎంఎల్ సెలెక్ట్ చేసుకున్నా. కేఎంఎల్ నుంచి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఒక సోప్ పిట్ మాత్రము రంగంపేటలో చేశారు. నేను ఎగ్జాంపుల్కి ఒక వర్క్ మాత్రమే చేసి చూపిస్తున్నాను. ఈ సోప్ పిట్ అనేది మనకు ఎక్కడ వస్తుంది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉంది, నాన్ జిఏడబ్ల్యూ కింద ఉంది. సో రూరల్ శానిటేషన్, ఇక్కడ ఇది ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ సోప్ పిట్. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ రూరల్ శానిటేషన్ కింద ఉంది. ఇక్కడ మీకు ఆల్రెడీ జిఏడబ్ల్యూకి నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ ఏవి అని ఆల్రెడీ మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ని బేస్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఏ దాని కింద ఏ వర్క్ వస్తుంది. అంటే పబ్లిక్ వర్క్స్ కింద ఏమున్నాయి, ఇండివిజువల్ అసెట్స్ కింద ఏమున్నాయి, అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఏమున్నాయి అనేది మీకు తెలుస్తుంది. సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే ఇక్కడ రూరల్ శానిటేషను. సో ఇక్కడ ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ కన్స్ట్రక్షను, అలాగే సోప్ పిట్ తీసుకున్నాము. పర్మిసిబుల్ వర్క్స్లో సోప్ పిట్. యాడ్ యాక్టివిటీ,
ఇలా యాక్టివిటీని యాడ్ చేసాము. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. నెక్స్ట్ స్టేజ్లో ఐడెంటిఫై ఏరియా ట్రీట్మెంట్ అని ఉంది. ఇందులో కన్స్ట్రక్షన్ ఆఫ్ సోక్ పిట్, ఇక్కడ డ్రా. ఇది ఆల్రెడీ నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ కాబట్టి దీనికి ప్రాబబుల్ లొకేషన్ అవసరం లేదు. సో డైరెక్ట్గా మనము వేసేయచ్చు. సో ఎంత జూమ్ అవుతుందో అంత జూమ్ చేసుకొని ఇక్కడ డ్రా ఎడిట్ లొకేషన్స్లో మనము ఇక్కడ క్లిక్ చేస్తాం. సోక్ పిట్, క్లిక్ టు ఫినిష్. ఇంకా ఏమైనా ఉంటే, ఇంకా 2-3 ఉంటే ఇంకా అన్నిటినీ డ్రా చేసి క్లిక్ టు ఫినిష్ అని ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటే పాయింట్ ఇచ్చాను. ఇది పాయింట్ ఫీచరు. అలాగే పాలిగన్ ఏవైనా డగౌట్ పాయింట్ ఇలాంటివి ఉంటే జిఏడబ్ల్యూ కింద డ్రా చేసుకోండి. అలాగే లీనియర్ ఫీచర్స్ ఉన్నా కూడా లీనియర్ ఫీచర్స్ కూడా మనము తీసుకోవచ్చు. రోడ్ నెట్వర్క్ కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ఇలాంటివి లీనియర్ ఫీచర్స్ కూడా ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. అలాగే క్లిక్ టు ఫినిష్ ఇస్తున్నాం. ఇక్కడ సోక్ పిట్, ఇది నేను సోక్ పిట్ అని ఇచ్చాను. సేవ్ యాజ్ ఏ డ్రాఫ్ట్ ఇస్తున్నా. ఇక్కడ సప్లైని అడుగుతోంది. ఇక్కడ కూడా సోక్ పిట్ అని ఇచ్చాను. ఓకే. సో సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత అప్డేట్ డ్రాఫ్ట్. అప్డేట్ ఖచ్చితంగా చేయాలి. ప్లాన్ని అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. నెక్స్ట్ స్టేజ్ అయిపోతే కానీ ఫినిష్ అయిందా అని అడుగుతోంది. ఎస్. మ్యాప్ కంపోజిషన్. ఇక్కడ మ్యాప్ కంపోజిషన్లో సేవ్ యాక్టివిటీలో ఇప్పుడు నేను చేసినది నాన్ జిఏడబ్ల్యూకి సంబంధించిన వర్క్. సో నాన్ జిఏడబ్ల్యూలో ఉంటుంది. చూడండి, నాన్ జిఏడబ్ల్యూలో సోక్ పిట్ అనేది చేశాను కాబట్టి నాన్ జిఏడబ్ల్యూ కింద ఇక్కడ ఉంది. సో అసైన్ ప్రయారిటీ, ఇక్కడ ఒక వర్క్ కాబట్టి ఒక వర్క్ ఇచ్చేసి, ఇక్కడ చాలా ఉంటే నంబరింగ్ వస్తుంది. మనము ప్రయారిటీగా 1, 2, 3 అని ఇస్తాము. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటే ఇస్తున్నాను. సబ్మిట్ ప్లాన్స్. ఇక్కడ సక్సెస్ఫుల్గా మనము బ్లాక్ అప్రూవల్ ఇచ్చాము. ఇది గ్యాస్ లాగిన్కి ఓకే అని ఇస్తే గ్యాస్ లాగిన్కి వెళ్ళిపోయింది. సో ఇలా ఎంఎస్సి లాగిన్లో ప్లానింగ్ చేసి దాన్ని గ్యాస్ లాగిన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత గ్యాస్ లాగిన్ ఓపెన్ చేసుకొని గ్యాస్ లాగిన్లో మళ్ళీ అప్రూవల్ ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకు రిపోర్ట్లో అప్డేట్ అవుతుంది. ఎంఎస్సి లాగిన్ ఒకటే చేసి గ్యాస్ లాగిన్లో ఇవ్వకపోతే అప్డేట్ కాదు.